వెల్కమ్ టు 9+ న్యూస్. నేను రవిచంద్ర. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియలో కీలక ముందడుగు పడుతోంది. ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశం మరోసారి జరిగింది. ఈసారి ఓయూజేఏసీ ప్రతినిధులతో కమిటీ సభ్యులు చర్చలు జరిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారుల గుర్తింపుపై పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తుందని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు. ఇప్పటికే పలుమార్లు వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహించామని తెలిపారు. ప్రతి ఒక్కరి సూచనలు, సలహాలను కమిటీ పరిగణలోకి తీసుకుంటుందన్నారు. సమగ్ర అధ్యయనం అనంతరం రాబోయే 4 నెలల్లో ప్రభుత్వానికి తుది నివేదిక అందజేస్తామని తెలిపారు. ఉద్యమకారులు న్యాయం జరిగేలా పారదర్శకంగా ప్రక్రియ కొనసాగుతుందని అద్దంకి దయాకర్ వెల్లడించారు. ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్తో మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ మరిన్ని వివరాలు అందిస్తారు. గుర్తింపు కమిటీ ఈరోజు సమావేశమైంది. దీనికి సంబంధించిన వివరాలు మనతో షేర్ చేసుకోవడానికి విప్ ఎమ్మెల్సీ దయాకర్ గారు ఉన్నారు. అద్దంకి గారు చెప్పండి, ఈరోజు మీటింగ్లో మరి భిన్నాభిప్రాయాలు వచ్చాయి. సో ఏంటి, ఏమేమి వచ్చాయి మీ కమిటీకి? విభిన్నాభిప్రాయాలు కూడా వచ్చినాయి. వాటిని మనం క్రోడీకరించడమే పని. ఫస్ట్ కన్సల్టేషన్ టైం ఇది. ఫేస్డ్ మేనర్లో ఫస్ట్ లెవెల్లో విద్యార్థి సంఘాలు, విద్యార్థులు, యూనివర్సిటీలను మనం ప్లాన్ చేసుకున్నాం. సెకండ్ లెవెల్లో ఉద్యోగ సంఘాలు, ఉద్యోగ జేఏసీలు, తర్వాత ప్రజా సంఘాలు, వివిధ కవులు, కళాకారులు, రచయితలతో పాటు ఇంటలెక్చువల్ టీమ్స్తో అవడం, తర్వాత తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీతో పాటు మిగతా రాజకీయ పక్షాలతో కూడా ఒకసారి కూర్చొని వాళ్ళ యొక్క అభిప్రాయం ఏందని ఇప్పుడు ఆల్ పార్టీ మీటింగ్ ఒకటి. ఆల్ పార్టీ మీటింగ్ ఏంటంటే ఎవరు స్టేక్ హోల్డర్స్ ఉన్నారో అందరిని కన్సల్టేట్ చేయమని అన్నారు. కాబట్టి ఇదంతా సంప్రదింపుల సమయం. దీని తర్వాత మళ్ళీ ఫేజ్ 2లో ఇంకెవరైనా మిగిలిపోతే వాళ్ళని ఎట్లా మనం కన్సల్ట్ చేయాలని ఇది నాయకుల యొక్క సమావేశాలు. ఇవి ఉద్యమంలో పాల్గొన్న వారిని అందరిని కూడా ఐడెంటిఫై చేయడానికి ఇది ఒక సోర్స్. ఈ సోర్స్లో ఇలా సరే కొంత ఏమంటారు, గిట్ల చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది, కానీ మొత్తానికైతే కమిటీ పని చేయాలా, మాకు ఇది ఇవ్వాలని అడుగుతున్నారు. కాబట్టి అది మంచి సానుకూలమైన అంశం. సో ముఖ్యంగా ఏ సలహాలు, ప్రధానమైన డిమాండ్స్ లేదా సూచనలు, సలహాలు ఉద్యమకాల నుంచి ఏమొచ్చాయి ఈరోజు? మీ ఎజెండాలో ఉన్న వాటిని అమలు పరుస్తూ ఇవి కూడా చేస్తే బాగుంటుంది, మాకు ఉద్యోగాల్లోనో లేకపోతే ఫ్రీ ఎడ్యుకేషనో, ఫ్రీ హెల్తో, లేకపోతే ఇందిరమ్మ ఇండ్లో, లేకపోతే ఇతరత్ర మాకు ప్రభుత్వ పథకాల్లో మాకు ప్రయారిటీ ఇవ్వండి అని చెప్పి ఆ రకమైన ఎక్కువ వస్తున్నాయి. కొన్ని బ్రాడర్ పర్స్పెక్టివ్ కూడా తెలంగాణ సమాజం గుర్తించే విధంగా హిస్టరీని మీరు తయారు చేయండి, 69 ఉద్యమకారులను గుర్తించండి, ఇంకా 96లో జరిగిన ఉద్యమకారులను గుర్తించండి, ఇట్లా వస్తున్నది. దీనికోసమే మనం సంప్రదింపులు చేస్తున్నాం, మనం వన్ మైండ్ కాకుండా. ఇన్ని రకాల కేటగిరీస్ ఉన్నారు కదా, చెప్పారు. కుల సంఘాలు ఉన్నాయి, వివిధ జేఏసీలు ఉన్నాయి, ఆర్టీసీ, ఎలక్ట్రిసిటీ, ఈ స్టూడెంట్ జేఏసీ, మళ్ళీ రాజకీయ. సో ఎంతమంది ఉండొచ్చు అందాదా ఏమన్నా స్క్రూటీ, ఏమన్నా ఐడియా? అంటే ఇప్పుడు మనకు 2-3 వేల వరకు వస్తున్నారు, కానీ ఇంకా పెరుగుతారు. వీళ్ళ నుంచి మళ్ళీ కిందికి పోతాం కదా, పెరుగుతారు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఇంకా 1400 మంది ఉంటే దాంట్లో ఇంకో 600-700 మంది మనం చేసేది. వికలాంగులైన వాళ్ళు ఒక 1000-2000 మంది ఉండొచ్చు, కేసులైన వాళ్ళు 2000 మంది ఉన్నారు. ఇట్లా మిగతా ఎవరైతే నాయకత్వం, ఉద్యమ నాయకత్వం వహించిన వాళ్ళు ఒక 1000-2000 మంది ఉంటారు. మొత్తం 4000-5000 వరకు వస్తారు. ఇవి కాకుండా ఇవేమో నాయకులు మాత్రమే. ఇంకా పాల్గొన్న వాళ్ళు, నష్టపోయిన వాళ్ళందరినీ మనం ఎక్స్టెండ్ చేస్తే ఎంత మేరకు వస్తారని చూడాల్సిన అవసరం ఉంది. సో ప్రభుత్వం ఒకవైపు ఖజానా లేదు అని రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్తున్నారు. నిజంగా ఇవన్నీ సాధ్యం అవుతుందా, ఈ ఉద్యమకారులకు ఇవాళ ఇవ్వడం? వాళ్ళు కోరుతున్నవి చాలా చిన్నయే కాబట్టి పెద్ద సమస్య కాదు. ఆర్థికాంశాలు దీనికి ఏమి ఆటంకం కాదు. 1000 కోట్లు పెట్టి మనం చేసుకోగలుగుతున్నప్పుడు పెద్ద ఇష్యూ కాదు. దీంట్లో అన్ని రకాల సహకారాలు ఆర్థికంతో ముడిపడి ఉన్నాయి, ఏం కాదు. కొంతమందికి గుర్తింపే కోరుకుంటున్నారు. మేము ఇప్పుడు ఉద్యోగ సంఘాలు ఉన్నారు, మేము ఉన్నాం అన్నట్టుగా మాకు గుర్తింపు ఉంటే మా ముత్తాతలు, మనవాళ్ళు, మనవరాళ్ళు అందరూ చెప్పుకుంటారు మా తాత ఉన్నాడే అని. అట్లా ఐడెంటిటీ కోరుకుంటే వాళ్ళైతే శాతం ఎక్కువ ఉన్నది. ఎవరైతే పేదలుగా ఉంటారో, బలహీనంగా ఉంటారో, పూరెస్ట్ వాళ్ళు కొంత సహకారం కోరుతారు. వాళ్ళకి ఎట్లా చేయొచ్చు అనే విషయం ఆలోచన. ఇంతకుముందు ఒక అభిప్రాయం, అంటే ఇంకా మీరు అప్పుడు రాలేదు, ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు. అంటే ఈ కమిటీలో జేఏసీ అంటే స్టూడెంట్ జేఏసీ ఎవరు లేరు అనేది ఒక అసంతృప్తి వ్యక్తం ఉన్నది. విద్యార్థులు కావాలని ఉన్నారు, మహిళా రిప్రజెంటేషన్ కావాలని ఉన్నది, ఇంకా మిగతా సబ్ కమిటీలు వేసుకోమని ఉన్నది, అదంతా ఉన్నది. కానీ ఏ మేరకు కమిటీ కన్స్ట్రక్టివ్గా పనిచేయగలుగుతుంది అనే అంశంలో క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకున్నది. ఎడిషన్స్, డిలిషన్స్ అనేవి వాళ్ళు నిర్దేశిస్తారు. కమిటీ కెన్ నాట్, లేకపోతే వీళ్ళని మనం సబ్ కమిటీగా కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థి విభాగం ఒకటని, మహిళా విభాగం ఒకటని, ఉద్యోగులని ఇట్లా చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇది అంత పెనెట్రేట్ అయ్యి సెర్చ్ చేసేది కదా, ఆ సంఘాలనే పిలుస్తున్నాం కదా. విద్యార్థి నాయకులు ఒకళ్ళు ఉంటే బాగుంటుంది అందరూ అనుకున్నారు, మహిళలు ఉంటే బాగుంటారు మేము కూడా అనుకున్నాం. కన్స్ట్రెంట్స్ని బట్టి మనం
ఈ నిర్ణయం తీసుకున్నాం. డబ్బులు ఎప్పుడు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వచ్చు, ఇది ఎప్పుడు అమల్లోకి రావచ్చు? 3-4 నెలల కంటే ఎక్కువ ఏం పట్టదు. కానీ ఒకవేళ డిమాండ్స్ పెరుగుతున్న కొద్ది ఉంటే మనం దాన్ని ఎట్లా చేయాలనే దాని మీద కమిటీ కెన్ డిసైడ్, చైర్మన్ కెన్ డిసైడ్. ఇది మొత్తం మీద మరికొద్ది నెలల్లో ఈ స్క్రూటీ అంతా జరుగుతుంది. ఈ స్క్రూటీ జరిగిన తర్వాత ఈ యొక్క ఏవైతే బెనిఫిషియర్స్ ఉన్నాయో వాటిని గుర్తిస్తాం. వివిధ రంగాలు, వివిధ కేటగిరీలు ఉన్నాయి కాబట్టి ఇది ఒక పెద్ద అంశము. కాబట్టి ప్రభుత్వం సిద్ధస్థితితో ఉంది. ఖచ్చితంగా ఉద్యమంలో పాల్గొన్న అందరికీ న్యాయం చేస్తామని విప్ అద్దంకి దయాకర్ గారు అంటున్నారు. కెమెరామెన్ వంశీతో రాజ్ కుమార్, 9+ న్యూస్, హైదరాబాద్.